కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి అక్రమ కేసులు పెట్టించడం ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్యకి తెలుగుదేశం నేతలకు ఆనవాయితీగా మారిందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు ఆరోపించారు. అక్రమ కేసులు పెట్టి డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను భయపెట్టాలనుకోవటం అవివేకం. ఇటువంటి అక్రమ కేసులకు మేము భయపడమంటూ ఆయన స్పష్టం చేశారు. మహిళా ప్రజాప్రతినిధి గౌరవం తగ్గేలాగా మాట్లాడారని కేసు నమోదు చేయడం, ఆ కేసులు కూడా ఎవరితో పెట్టిస్తున్నారు? తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎస్సీసీల వర్గాన్ని ఎంచుకుని కేసులు పెట్టించడం నందిగామ ప్రజలంతా చూస్తున్నారని డాక్టర్ జగన్మోహన్ రావు పేర్కొన్నారు. ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య మహిళ అని తెలుగుదేశం నేతలకు ఈ రోజుకైనా గుర్తు రావడం ఆనందంగా ఉంది. నందిగామ గాంధీ సెంటర్ లో మహిళలంతా వైన్ షాపులతో ఇబ్బందులు పడుతుంటే ఒక మహిళా ప్రజాప్రతినిధిగా ఆమె ఏం చేస్తున్నారు? గత 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో గాంధీ సెంటర్ మొదలుకొని భారత్ టాకీ సెంటర్ వరకు ఒక్క వైన్ షాప్ కూడా లేకుండా ఏ ఒక్క మహిళకు ఇబ్బంది కలగకుండా పాలన చేశాం. నేడు భారత్ సెంటర్ నుండి గాంధీ సెంటర్ కు మహిళలు రావాలంటే భయపడుతున్నారు. విభరింతలపాడు గ్రామంలో ఉపాధి హామీ పథకం, మహిళా తెలుగుదేశం పార్టీ అభిమాని అయిన మహిళ సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకుని మృతి చెందితే ఒక మహిళా ఎమ్మెల్యేగా మీరు చేసింది ఏంటో ప్రజలంతా చూశారు. మొన్న ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మా పవర్ ఏంటో చూపిస్తామని అన్నారు. ఇలాంటి అక్రమ కేసులు పెట్టడమేనా ఇదేనా మీరు చూపించే పవర్ అని ప్రశ్నిస్తున్నాం. మీ పవర్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై చూపినా మేము భయపడే స్థితిలో లేము. ఎమ్మెల్యేగా తంగిరాల సౌమ్య పవర్ ని రైతుల సమస్యలపై, భారత్ టాకీస్ సెంటర్ లో మహిళలు పడుతున్న ఇబ్బందులపై చూపించాలని, ప్రజా సమస్యలు పరిష్కరించడంలో మీ పవర్ చూపించాలని కోరుకుంటున్నామని డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా రైతు సమస్యల మీద ఈ మధ్య జరిగినటువంటి కార్యక్రమాల పట్ల, తర్వాత మీడియాలో ప్రెస్ మీట్లో నేను కానీ ఎమ్మెల్యే గారు శ్రీమతి తంగిరాల సౌమ్య గారు కానీ ప్రెస్ మీట్ల తర్వాత మహిళా ఎమ్మెల్యే మీద అసభ్యకరంగా మాట్లాడారు, వాళ్ళ గౌరవాన్ని తగ్గించే విధంగా మాట్లాడారని నా మీద పోలీస్ కేసు పెట్టారని తెలిసింది. మీరు ఒకసారి గమనిస్తే నందిగామలో ఇప్పటి వరకు ఇలాంటి కేసులు పెట్టినంత ఎవరో చూస్తే మీకు అర్థమవుతుంది ఈ కేసు కూడా ఎలాంటిదో. వరుస క్రమంలో కొంతమందే కేసులు పెడతా ఉంటారు. కాబట్టి ఇవి తప్పుడు కేసులా కాదా అనేది ఎవరిని అడిగినా తెలుస్తుంది. మహిళా ప్రజాప్రతినిధిగా ఇప్పుడు వాళ్ళందరికీ గుర్తు రావడం చాలా ఆనందాన్ని ఇచ్చే విషయం. ఎందుకంటే నందిగామ గాంధీ సెంటర్లో ఒక్క వైన్ షాప్ కూడా లేకుండా చేసినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజున అక్కడ మహిళలు ఇక్కడ వైన్ షాప్స్ ఉండకూడదు భారత్ టాకీ సెంటర్లో అనుకున్నప్పుడు ఒక్క షాప్ లేకుండా చేశాం. కానీ ఈవేళ వైన్ షాపులకి నిలయం భారత్ టాకీ సెంటర్. మరి మహిళా ఎమ్మెల్యే గారికి ఈ విషయం తెలీదా? అదేవిధంగా విపరింతలపాడులో ఉపాధి హామీ పథకానికి వచ్చినటువంటి తెలుగుదేశం మహిళా కార్యకర్త సూసైడ్ చేసుకున్నప్పుడు తెలీదా? ఆవిడ మహిళా కార్యకర్తని తెలీదా? కాబట్టి ప్రతిపక్షం మీద కక్షభూని చేపట్టేటువంటి పనులు ఇవన్నీ, తద్వారా భయభ్రాంతులను చేద్దామని. ఎవరు భయపడతారు? ఎందుకు భయపడతాం? తప్పు చేసిన వాడు, తప్పుగా మాట్లాడిన వాడు ఎవడు భయపడ్డావు. తప్పుడు కేసులు పెట్టాలనుకునే వాళ్ళు తప్పుడు అర్థాలు తీసుకుంటారు, తప్పుడుగా పోర్ట్రే చేస్తారు. దీని ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేకపోతే మొండితోక జగన్మోహన్ రావు గారిని భయపెట్టాలనుకోవడం అవివేకం. సరైన అర్థంలో తీసుకుంటే సరిగ్గానే వినపడుతుంది. మనం ఎలా ఆలోచిస్తే అలా కనపడుతుంది. ప్రజాప్రతినిధిగా ప్రతినిధులకి వస్తారు, అందరూ రకరకాలైన సమస్యలతో వస్తారు,
వాళ్ళ అవసరాన్ని బట్టి టైం కూడా చూడకుండా వస్తారు. అవసరమైతే 2-3 పార్టీలు వచ్చినప్పుడు గట్టిగా మాట్లాడుకుంటారు. అది కాసింత గొడవ వాతావరణం జరగడం సహజం. దీన్ని ఎలా తీసుకుంటాం మనం అన్నదే అసలైన విషయం. కక్షతోటి తప్పుడు కేసులు బనాయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, కార్యకర్తల్ని, నాయకుల్ని, ముఖ్యంగా ముండితోక జగన్మోహన్ రావుని భయపెట్టాలని చూడటం అవివేకంతో కూడుకున్న పని. మీరు చెప్పగానే చెప్పారు మాకు మా పవర్ ఏంటో చూపిస్తామని. మేము కూడా చెప్పింది అదే. మీ పవర్ని ప్రజా సమస్యల పట్ల చూపించండి. ఇలా భారత్ టాకీ సెంటర్లో మహిళలు తిరుగుతారు, సాయంత్రం అయితే బయటికి తిరగలేరు, రాలేరు, ఆ సెంటర్ని అవాయిడ్ చేయాల్సిన పరిస్థితి వైన్ షాపుల వల్ల. మనం తీయించేయండి షాప్స్ అక్కడ నుంచి. మహిళా కార్యకర్తలకు ఎట్లా జరుగుతుంది వాటి మీద చేయండి. అంతేగాని కేసులు పెట్టించడానికి కూడా మీరు ఎవరిని ఎన్నుకుంటున్నారు? ఎవరి చేత కేసులు పెట్టిస్తున్నారు? ఎస్సీ సెల్నా. ఇక్కడ ఎస్సీ సోషల్ మీడియా కార్యకర్తలు మీరు ఏం చేశారో మీకు గుర్తుందా? అప్పుడు గుర్తు రాలేదా మీకు ఎస్సీలని? కాబట్టి భయపెట్టాలనుకోవడం అవివేకం. ఇప్పటికీ మళ్ళా చెబుతున్నాం, మీ పవర్ని ఎక్కడ ఎలా చూపించాలో అక్కడ చూపించండి. మమ్మల్ని భయపెట్టడం అనేది జరగని పని. థ్యాంక్ యూ. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వార్డుల డిలిమిటేషన్ ప్రక్రియను చేపట్టాలంటే రాజ్యాంగబద్ధమైన ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన ఎమ్మెల్సీ శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు ప్రజలతో విస్తృత స్థాయిలో సంప్రదింపులు నిర్వహించాలి అని ఎమ్మెల్సీ డాక్టర్ శ్రవణ్ దాసు డిమాండ్ చేయడం జరిగింది. జీహెచ్ఎంసీ పరిధిలో వార్డుల పునర్విభజనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన డిసెంబర్ 9, 2025 తేదీ గెజెట్ నోటిఫికేషన్ రాజ్యాంగ నిబంధనలకు, జీహెచ్ఎంసీ చట్టం 1996కు అలాగే 74వ రాజ్యాంగ సవరణ యొక్క ఆత్మకు విరుద్ధంగా ఉందని ఎమ్మెల్సీ డాక్టర్ దాసు శ్రవణ్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు సంబంధిత వర్గాలతో తగిన స్థాయిలో సంప్రదింపులు జరపకుండా ఈ డిలిమిటేషన్ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లడం ప్రజాస్వామ్య ప్రక్రియకు అనుగుణంగా లేదని తెలిపారు. డాక్టర్ శ్రవణ్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడమే 74వ రాజ్యాంగ సవరణ ఉద్దేశమని, అయితే ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం లేకుండా తీసుకునే నిర్ణయాలు ఆ ఉద్దేశాన్ని దెబ్బతీసే అవకాశం ఉందని సూచించారు. డిలిమిటేషన్ ప్రక్రియ మొత్తం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సూచనల ఆధారంగా జరిగినట్లు చెప్పడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ జనాభా సుమారు 1.34 కోట్లుగా ప్రభుత్వం పేర్కొంటున్న సందర్భంలో 300 వార్డులుగా విభజిస్తే ఒక్కో వార్డుకు సగటు జనాభా సుమారు 44,667 ఉండాలని తెలిపారు. చట్టం ప్రకారం జనాభా వ్యత్యాసం +10% మించకూడదని స్పష్టం చేస్తూ కొన్ని వార్డులో ఈ పరిమితిని మించిన వ్యత్యాసాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఇది రూల్ నెంబర్ 5కి విరుద్ధంగా ఉండే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలకు మేయర్ గారు, హానరబుల్ డిప్యూటీ మేయర్ గారు, కమిషనర్ గారు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గౌరవ కార్పొరేటర్లు అందరికి కూడా హృదయపూర్వకంగా నమస్కారం. ఒక హిస్టారికల్ ఘట్టంలో ఈరోజు ఈ సమావేశం జరుగుతున్నటువంటి సందర్భంలో మాట్లాడే అవకాశం కలిగించినటువంటి ఒక మేయర్ గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ ఆల్ ద కస్టోడియన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. వీ మే రిప్రజెంట్ డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్, different ideologies, but all of us are supposed to protect the constitution, protect the democracy, and protect the rule of law. But unfortunately, the notification, gazette notification, which was introduced on 9/12/2025 is violative of the constitution, violation of the GHMC 1996 Act, and the very spirit of democracy ni scuttle చేస్తున్నట్టుగా ఉంది. And we seriously raise an objection against it, ma'am. రెండవది ఏంటి అంటే, మ్యామ్, గౌరవ ముఖ్యమంత్రి గారు 3 trillion ఎకానమీ, నరేంద్ర మోడీ గారు 10 trillion ఎకానమీ అన్నప్పుడు, వీరు కూడా 3 trillion ఎకానమీ అన్నప్పుడు we all felt happy. I mean, తెలంగాణ has to grow. And దాన్ని కొనసాగింపుగానే ఈ రోజు ఇంత పెద్ద ఈ యొక్క పరిణామాన్ని ముందుకు తీసుకొచ్చినారు అని చెప్పని భావిస్తా ఉన్నాను. But this 3 trillion economy, if you really want to achieve, this cannot happen with 1 or 2 individuals. It will happen with the people. దాదాపు ఇవాళ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక 1/3 పాపులేషన్ ఆఫ్ తెలంగాణ ఇక్కడ ఉంటది. 5% జీడిపికి, మనం నేషనల్ జీడిపికి తెలంగాణ కాంట్రిబ్యూట్ చేస్తుందంటే దాంట్లో సగానికి ఎక్కువ హైదరాబాద్ నుంచి పోతుంది.
కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఒక మార్పులు చేర్పులు బాధ్యతాయుతంగా రాజ్యాంగబద్ధంగా రూల్ విరుద్ధంగా చేయకూడదు, రూల్స్ తో చేయవలసిన అవసరం ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే ఆ రకంగా చేయలేదని చెప్పడానికి నేను బాధపడతా ఉన్నాను. రెండవది ఏంటంటే అమ్మ, దిస్ 74th మేడం, పార్డన్ మీ ఇఫ్ ఇన్ కేస్ ఐఎమ్ కాలింగ్ యూ అమ్మ, ఐఎమ్ నాట్ యూస్ టు దిస్ పార్లమెంటరీ లాంగ్వేజ్. 74వ రాజ్యాంగ అధికరణతో మనం ఇవాళ అందరం ఇక్కడ కూర్చొని ఉన్నాం. ఆ స్ఫూర్తికి విరుద్ధంగా మీరు ఈరోజు యాక్ట్ పట్టుకొచ్చినారు. రాజీవ్ గాంధీ గారు, ది గ్రేట్ లీడర్ ఆఫ్ దిస్ కంట్రీ, brought in this 74th constitutional amendment with an intent to strengthen the democracy. పార్లమెంట్ లో, అసెంబ్లీలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే గ్రామ స్థాయిలో, అర్బన్ లోకల్ బాడీల స్థాయిలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని చెప్పని, అంటే ప్రజల భాగస్వామ్యంతో ప్రజలు నిర్ణయించుకొని వాళ్ళ విధి విధానాలు తయారు చేసుకోవాలని చెప్పని, ప్రజలకు సంబంధం లేకుండా, ప్రజలతో చర్చలు చేయకుండా వాళ్ళ డెమోక్రాటిక్ మొత్తం ప్రాసెస్ ను, డైనమిక్స్ ను జిహెచ్ఎంసీ ఆఫీసర్ లో లేకపోతే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంబంధించిన వాళ్ళు చేస్తే యు ఆర్ డెడ్యూసింగ్ రాజీవ్ గాంధీ 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. One mistake does not justify the other. One mistake does not justify the other. మేయర్ గారు, రెండవది ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే గౌరవ కమిషనర్ గారు అన్న, ఇది మన అందరికి గౌరవ కమిషనర్ గారు మాట్లాడుతూ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ తో ఈ యొక్క మొత్తం వ్యవహారం అంతా కూడా నడిచింది, వాళ్ళ సూచనల మేరకు ఈ గజెట్ తీసుకొచ్చినామని అన్నారు. And I want to question this government. What is the constitutional sanctity of Center for Good Governance? What is the constitutional sanctity? It is a research institution which functions like an advisory body. An advisory body conducts a constitutional duty without consulting democratically all the corporators, all the MLAs, and all the respected ex officio members. So therefore, ఇది వాస్తవంగా ఇంత పెద్ద చారిత్రాత్మకమైనటువంటి ఒక నిర్ణయం తెలంగాణ స్థితిగతులను, ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చివేసేటువంటి ఒక రాజకీయ ముఖ చిత్రాన్ని, సామాజిక ఆర్థిక రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చివేసేటువంటి ఒక నిర్ణయాత్మకమైన ఘట్టం. ఈ ఘట్టాన్ని ఒక అడ్వైజరీ బాడీ Shravan garu, you just give me some suggestions. Give me some suggestions. You are not allowing me to complete. No. Give us some suggestions. You give me a chance to complete. Amma, I'll finish in 3 minutes. You asked him to complete. Please take 2 minutes and complete it, and I want you to give suggestions, please. Amma, 2-3 విషయాలు, ముఖ్యమైన విషయాలు. Amma, Center for Good Governance is not a constitutional body. ఇంత పెద్ద కాన్స్టిట్యూషనల్ ఎక్సర్సైజ్ జరుగుతున్నప్పుడు ఒక అడ్వైజరీ బాడీతో వాళ్ళు రూముల్లో కూర్చొని నిర్ణయం తీసుకుంటే ఐఎమ్ నాట్ టూ షూర్ వెదర్ కమిషనర్ గారు హిమ్సెల్ఫ్ ఇస్ అవేర్. జస్ట్ as I really salute you, ma'am, for your greatness and honesty. You accepted that you also are not aware. If the first citizen of Hyderabad does not know how the delimitation has been done, I assume that the commissioner also is not aware. That means somebody sitting in Jubilee has written something and then sent and then being enforced or not. It is anti-democracy, anti-constitutional and anti-74th constitutional amendment. అమ్మా ఒక్క నిమిషం నేను కార్పొరేటర్ అయ్యేది లేదు, పోయేది లేదు. కాకపోతే నేను వీళ్ళందరి కోసమే చెప్తున్నా. ఇది ఒక్క మాట అమ్మా మేడం, ఒక ఇంపార్టెంట్ అంశం. కమిషనర్ గారు మాట్లాడుతూ 1,34 మంది పాపులేషన్ అన్నారు మ్యామ్, 34 లక్షలు. ఇది వారు చెప్పినారు. అండ్ ఐ ఎక్స్పెక్ట్ దట్ దిస్ డీలిమిటేషన్ షుడ్ బి డన్ ఇన్ అకార్డెన్స్ విత్ ద రూల్ ఆఫ్ లా. రూల్ ఆఫ్ లా ఏం చెప్తుందో ఒకసారి నేను కమిషనర్ గారిని దయచేసి గుర్తు చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏమంటా ఉందంటే, ద వేరియేషన్ ఇన్ పాపులేషన్ in the wards shall not be more than 10% of the average population of the ward. 10% of the average population of the ward as far as possible. Is sutram endi? I don't know whether CGG has understood or the GHMC which has given the notification has understood or not. But if I truly get into this, what I understand is ee 1,34 లక్షల మంది divided by మీ లెక్క ప్రకారం 300 వార్డులు ఎంత వస్తుందమ్మా?
44,667 మంది వస్తారు. కంప్లీట్ చేయనియండి, ఒక్క నిమిషం ఆగండి. అక్కడ కూడా వస్తా. ప్రజాపాలన Rajshekar garu, next, I'll give you a chance. Rajshekar garu. Why are you so afraid? Let truth come out. తమాషా Shavan ఏంటి? garu, you speak. అరే You truth కానియండి. speak. తమాషా ఏంటి? You speak. అరే నాకు అర్థం కావట్లేదు. ఏమన్నా పార్టీ మీటింగ్ ఇది పార్టీ మీటింగా? గాంధీ భవన్ మీటింగ్ ఇది? వాట్ నాన్సెన్స్ చేసేస్ అర్థం ఉండాలా? ఏమన్నా ఫిష్ మార్కెట్ ఇది? Baba garu, Rajshekar garu, I'll give you a chance. Let him conclude, I'll give you a chance. అమ్మా నేనేమంటున్నా, మా వెంకట్ గారు కానీ బాబా ఫస్యుద్దీన్ గారు కానీ మాట్లాడియండి. అమ్మా ఈ మ్యాప్ చూడండి. ఈ మేయర్ గారు ఈ మ్యాప్ మీరు చూడండి. మేయర్ గారు మీరు ఈ మ్యాప్ కనుక చూసినట్లయితే ఇంత భయం ఎందుకు పడుతున్నా నాకు అర్థం కావట్లేదు. Please. ఈ మ్యాప్ చూస్తే ఈ మ్యాప్ లో మీరు వార్డ్ నెంబర్ 1 సైజ్ ఏంటి, మిగతా మధ్యలో ఉన్నటువంటి ఒక వార్డుల సైజ్ ఏంటి ఒకసారి చూడండి. ఒకటి అసలు అంత డీటెయిల్స్ ఎక్కడవన్నా? బాధ ఏంటంటే ఆ డీటెయిల్ లేవు. గమ్మత్ ఏంటంటే ఓ ఇష్టారాజ్యంగా చేసినారు. గంట డీటెయిల్స్ ఇస్తే చర్చ ఎక్కడిది? నేను ఒక మాట అడుగుతా ఉన్నామా, వై ఇస్ దట్ ద సిజిజి రిపోర్ట్ ఇస్ నాట్ టేబుల్డ్ ఇన్ దిస్ హౌస్? చదువుకున్నాను కాదా ఇక్కడ ఉన్న అంతా? మాకు తెలియదా సిజిజి రిపోర్ట్ ఎట్లా చదవాలని చెప్పని? ఎందుకు ఆ రిపోర్ట్ టేబుల్ చేయలేదు? ఒకటి. రెండవది అమ్మ ముఖ్యమైన పాయింట్ మేడం, ఇట్స్ ఎ లా పాయింట్. ప్లీజ్ ఒక వస్తాను. ఇంకో థర్డ్ అమ్మ ముఖ్యమైన పాయింట్ అమ్మా. No. యూ షుడ్ కంట్రోల్ ద హౌస్. No, you should conclude. Regulate the house. No. అందరూ కూడా quiet, please. You should conclude. హానరబుల్ మేయర్ గారు, రూల్ 5 ఎట్లా వయలేషన్ అయిందో నేను తమ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. 1,34,00,000 జనాభా ఉన్నప్పుడు దాన్ని 300 డివిజన్లతో కనుక డివైడ్ చేసినట్లయితే 44,667. రూల్ ఏం చెప్తుంది అంటే, రూల్ 5, దేర్ కుడ్ బి ఎ వేరియేషన్ +or- 10%. అంటే 4,000 కలిపితే 50,000 అన్న కావచ్చు, 40,000 అన్న కావచ్చు. బట్ ఇట్ కెనాట్ బి లైక్ 20,000, 10,000, 18,000 and 60,000 and 70,000. Where is the rule allowing the GHMC or the Center for Good Governance to come up with such kind of an illegal, irrational classification of delimitation? చెప్పండి, ఇది వయలేషన్ ఆఫ్ రూల్ నెంబర్ 5. తర్వాత ఇంతకుముందు పెద్దలు దానం నాయందర్ గారు కూడా మాట్లాడారు. మీరు ఏ సెన్సెస్ వాడినారు? 2011 పాపులేషన్ తీసుకుంటున్నారా? జియోగ్రఫికల్ టెరిటరీని మాత్రమే కన్సిడర్ చేస్తున్నారా? చట్టం ఏం చెప్తా ఉంది? యూ కెనాట్ సెలెక్టివ్లీ పిక్ అండ్ చూస్ ద లా. లా హ్యాస్ టు బి ఇన్ అన్ ఇంటిగ్రేటెడ్ మేనర్. యూ హ్యావ్ టు అప్లై. దాని ఇష్టం వచ్చినట్టుగా నాకు ఇష్టం వచ్చింది పిక్ చేస్తా, ఇష్టం వచ్చింది పిక్ చేయని అధికారం చట్టం చెప్పదు. ఎందుకంటే అమ్మ ఇక్కడ కొట్లాడుకొని అరుచుకున్న తర్వాత రేపు ఎవరో కోర్టుకు పోతే కోర్టు కొట్టేస్తుంది. అట్లా కొట్టేయకుండా ఉండాలంటే తెలివికల్లో మేధావులు ఇంతమంది ఉన్నారు కాబట్టి లెట్స్ కమ్ అప్ విత్ ద ప్రాపర్ లా విచ్ విల్ స్టాండ్ ద జ్యుడిషియల్ స్క్రూటినీ. మీరు 6 ఏం చెప్తా ఉంది? మీరు జియోగ్రఫికల్ టెరిటరీ అన్నారు. మరి పాపులేషన్ ఎందుకు కన్సిడర్ చేయరు మీరు? నాకు తెలియదు ఇవాళ. నాకు నా డివిజన్ లో ఎంతమంది పాపులేషన్ నాకు తెలియదు. వై సో సీక్రసీ? ఐ డోంట్ అండర్స్టాండ్. వై సో సీక్రసీ? వాట్ ఈస్ ద కాన్ఫిడెన్షియాలిటీ? ఇది ప్రజల డేటా కదా. నేను ఒక్క మాట చెప్తామా, విత్ పెయిన్ ఐఎమ్ టెలింగ్ యూ దిస్ as someone who has entered into politics with a lot of noble idea. నేనేం పెద్ద రాజకీయ నేపథ్యం నుండి కాదు, కార్పొరేట్ లో పనిచేసుకుని రాజకీయంకి వచ్చిన. ఇవాళ జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగితే 50% ఓట్లు వేస్తలేరమ్మా. మన నవీన్ పోటీ చేసినప్పుడు 50% వేలే ఓట్లు. వీఆర్ లూజింగ్ రెస్పెక్ట్ బికాస్ ఆఫ్ దిస్. వీఆర్ డైల్యూటింగ్ ది లాస్, వీఆర్ డైల్యూటింగ్ ది డెమోక్రాటిక్ డెకోరం. మేము తప్పు చేయొచ్చు, అధికారులు తప్పు చేయొద్దు. దట్స్ వాట్ వీఆర్ ట్రైయింగ్ టు సే. ఒకటి. రెండోది ఏంటంటే, ఏ డేటాను బేస్ తీసుకున్నారో ఇంతవరకు తెలియదు. ఇంకొక పాయింట్ ఏంటమ్మా, ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, అమ్మా హైదరాబాద్ is known for Ganga Jamuna Tehzeeb. We all lived like brothers and sisters for years, centuries. This government somewhere along made an effort to destroy that. I live in Shekhpet. Kausar bhai Kumalam. Balala sab bhi bol rahe the wahi baat. Amma Shekhpeta Gramam
ఒక 15 బూతులు ఉంటాయి, దాన్ని తీసుకెళ్ళి ఓయి కాలనీ, ఇంకో దగ్గర, ఇట్లా అందరం కలిసి ఉన్న వాళ్ళను విభజిస్తా ఉన్నారు. దట్ మీన్స్ యు ఆర్ డిస్ట్రాయింగ్ ద వెరీ ఫ్యాబ్రిక్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, సెక్యులర్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మీరు పాపులేషన్ ను క్రైటీరియా తీసుకోరు, జాగ్రఫికల్ టెరిటరీను ప్రాపర్ గా తీసుకోరు, మీరు సిజీజీ ఒక అన్కాన్స్టిట్యూషనల్ బాడీతో మొత్తం వ్యవహారం అంతా నడిపిస్తారు, దాన్ని 300 అని చెప్పని ఉద్దేశ ప్రయత్నం చేస్తారు. అమ్మ ఇంకొక చిన్న మాట, ఆన్ సెకండ్ ఆర్డినెన్సెస్ వర్ బ్రాట్ ఇన్. దయచేసి నేనేం రాజకీయ విమర్శ కోసం చెప్పట్లేదు, చట్టం గురించి మాట్లాడుతున్నాం ప్లీజ్. సెకండ్ 2వ తారీఖు నాడు ఆర్డినెన్స్ వస్తాయమ్మా. ఇన్ 6 days of time the entire delimitation is over. On 9th the delimitation notification comes. ఆర్డినెన్స్ వస్తుంది, ఆ ఆర్డినెన్స్ తప్పు. 27 అప్రజాస్వామికంగా డిక్టటోరియల్ గా మెర్జ్ చేసిన వేరు ముచ్చట. మీరు 2వ తారీఖు నాడు అది చేసిన తర్వాత 9వ తారీఖు నాడు డీలిమిటేషన్ వార్డ్స్ ఎట్లా వస్తాయి? హౌ ఇస్ ఇట్ హ్యూమన్లీ పాసిబుల్? హౌ ఇస్ ఇట్ హ్యూమన్లీ పాసిబుల్? ఎవరిని మాట్లాడినారు, ఎవరితో చర్చ చేసినారు, ఏం డిస్కషన్ చేసినారు? ప్రజలతో సంప్రదించడం లేకుండా సిజీలో కూర్చొని కంప్యూటర్ లో గూగుల్లో డీలిమిటేషన్ ఇస్ డన్, వయలేటింగ్ ది ఎంటైర్ రూల్ పొజిషన్. దిస్ ఇస్ అన్ ఇల్లీగల్ గజెట్. దిస్ హ్యాస్ టు గో. దిస్ హ్యాస్ టు గో. దిస్ హ్యాస్ టు గో. అప్పుడే ప్రజాస్వామ్యం. నేను ఏమంటున్నాను, ఇది 300 కాదు 400 చేద్దామంటే చేద్దాం. వీఆర్ విత్ యూ. 3 trillion కాదు 5 trillion ఎకానమీ చేద్దాం. ఆఫ్టర్ ఆల్ తెలంగాణ, వి ఆల్ ఫాట్ ఫర్ తెలంగాణ. తెలంగాణ కోసం ప్రారంభిస్తేందుకు సిద్ధమై కొట్లాడిన వాళ్ళు. తెలంగాణ వస్తే 5 trillion కాదు 10 trillion చేద్దాం. బట్ ద పాయింట్ ఈస్, లెట్స్ బిహేవ్ డెమోక్రాటికలీ, లెట్స్ ప్రొటెక్ట్ ద కాన్స్టిట్యూషన్, లెట్స్ రెస్పెక్ట్ అవర్ పీపుల్ హూ ఆర్ అవర్ ఓటర్స్. బై డూయింగ్ సో యు ఆర్ టెంపరింగ్ విత్ మై ఓటింగ్ రైట్. నేను ఎక్కడ పుట్టినో ఎక్కడ ఇల్లు ఉందో అక్కడనే ఓటేసేది పోయి ఇంకో దాంట్లో కలిపితే యూఆర్ డిస్ట్రాయింగ్ మై డెమోక్రాటిక్ స్పిరిట్. ఇది అన్యాయం, తప్పు. ప్లీజ్ దయచేసి అమ్మ మేయర్ గారు, మై హంబుల్ సబ్మిషన్, ఈ యొక్క గజెట్ ను దయచేసి వీఆర్ అపోజింగ్ అండ్ దెన్ వీ వాంట్ ది హానరబుల్ కమిషనర్ గారు టు విత్డ్రా దిస్. నెంబర్ 1. నెంబర్ 2, if this exercise has to be done in a systematic manner, please constitute a commission, dedicated commission ని కాన్స్టిట్యూట్ చేయండి. ఆ పద్ధతిలో పోదాం. Thank you. Thank you. హైదరాబాద్ కు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం మంజూరు చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశమయ్యారు. అనంతరం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను పార్లమెంట్ లోని ఆయన ఛాంబర్ లో కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కు ఐఐఎం మంజూరు చేయాలని కోరారు. హైదరాబాద్ లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ మంజూరు చేయాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్, లాజిస్టిక్స్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో ముందున్న హైదరాబాద్ లో ఐఐఎం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సీఎం తెలిపారు. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో పార్లమెంట్ లోని ఆయన ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. దేశంలో 19 రాష్ట్రాల్లో ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో కలిపి 21 ఐఐఎంలు ఉన్నాయని, తెలంగాణ రాష్ట్రంలోనూ ఐఐఎం ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన 200 ఎకరాల భూమిని యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ప్రాంగణంలో గుర్తించామని సీఎం కేంద్ర మంత్రికి తెలిపారు. ఐఐఎం తరగతులు వెంటనే ప్రారంభించేందుకు ట్రాన్సిట్ క్యాంపస్ సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఐఐఎం ఏర్పాటుకు అవసరమైన అనుమతులు వెంటనే మంజూరు చేయడంతో పాటు అవసరమైన వసతుల కల్పనకు తాము సిద్ధంగా ఉన్నట్లు సీఎం తెలిపారు. దేశంలోని అన్ని ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు వీలుగా హైదరాబాద్ కు ఎయిర్ రైల్, రోడ్ కనెక్టివిటీ ఉందని, అనుకూల వాతావరణం, భిన్న రంగాల ప్రముఖులను అందజేసిన చరిత్ర హైదరాబాద్ కు ఉందని కేంద్ర మంత్రికి సీఎం తెలియజేశారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పుట్టినరోజు సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు వెలువెత్తాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు అగ్రనేతలతో పాటు అభిమానులు, నాయకులు కూడా గ్రీటింగ్స్ తెలిపారు. ఇదే క్రమంలో ఏపీలో ఆమె రాజకీయంగా విభేదిస్తున్న అధికార పార్టీ నేతలు కూడా షర్మిలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు నేతలు ఉన్నారు. వైఎస్ షర్మిల పుట్టినరోజు సందర్భంగా సీఎం చంద్రబాబు ఆమెకు శుభాకాంక్షలు చెప్తూ ట్వీట్ చేశారు. ఇందులో ఆయన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిల గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు, ఆమెకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కలగాలని ప్రార్థిస్తున్నానంటూ తెలిపారు. ఇదే కోవలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వైఎస్ షర్మిలకు ఎక్స్ లో పుట్టినరోజు గ్రీటింగ్స్ తెలిపారు. ఇందులో పవన్ శ్రీమతి వైఎస్ షర్మిలకి జన్మదిన శుభాకాంక్షలు, ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు, వారికి భగవంతుడు చిరాయువునిచ్చి సుఖ సంతోషాలు అందించాలని కోరుకుంటున్నానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో పాటు పలువురు షర్మిలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో తెలంగాణ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉన్నారు. ప్రజాస్వామ్య విలువల పట్ల అంకిత భావంతో
సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న నాయకురాలిగా వైఎస్ షర్మిల గుర్తింపు పొందారని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, మహిళా సాధికారత, యువత ఆశల కోసం ఆమె చేస్తున్న పోరాటం దేశ రాజకీయాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ప్రజల హక్కుల పరిరక్షణకు వైఎస్ షర్మిల చేపడుతున్న కార్యక్రమాలు మరింత విజయవంతం కావాలని ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో ఆమెకు మరిన్ని విజయాలు, ప్రజాసేవలో దీర్ఘాయుష్ను కలగాలని కోరుకుంటూ ఆరోగ్యంతో, ఆనందంతో శతాయుష్యం నిండాలని ఆకాంక్షించారు.